ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు దర్యాప్తు కొనసాగుతుంది. ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నిన్న జూబ్లీహిల్స్లోని శ్రవణ్ కుమార్ ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు. ఈ సెర్చ్లో శ్రవణ్ కుమార్ ఇంట్లో కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఇవాళ్టితో ప్రణీత్రావు పోలీసుల కస్టడీ ముగియనుంది. 7వ రోజు ప్రణీత్రావును ప్రశ్నించనున్నారు. విచారణ తర్వాత ప్రణీత్రావుకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రణీత్రావు స్టేట్మెంట్ కాపీని కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు. విచారణలో తమకు సహకరించిన అందరి పేర్లను ప్రణీత్రావు చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, ప్రణీత్రావు దర్యాప్తుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్రావుని ఇప్పటికే అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి కస్టడీ కోరిన నేపథ్యంలో ఇప్పటికే 7 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. సో 7 రోజుల పాటు ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్రావుని దాదాపుగా 6 రోజుల నుండి కూడా విచారణ కొనసాగుతుంది. 7 రోజుల కస్టడీకి అనుమతించినప్పటికీ కూడా మొదటి రోజు ఎక్కడ విచారించారు అనేది గోప్యత పాటించారు. కానీ 2వ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ రోజు కస్టడీ ముగుస్తుంది. సో మరి కాసేపట్లోనే ప్రణీత్రావుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. దానికంటే ముందు యథావిధిగా ఏదైతే ఫార్మాలిటీస్ని బట్టి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే 7 రోజుల కస్టడీ సమయంలో చాలా కీలకమైన సమాచారం ప్రణీత్రావు నుండి అధికారులు సేకరించినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా 7 రోజుల కస్టడీ సమయంలో ప్రణీత్రావు సంబంధించి ఏదైతే హార్డ్ డిస్క్లు అనుకోవచ్చు, లేకపోతే ఎస్ఐబి కార్యాలయంలో 2 ప్రత్యేకంగా ఇతడు రూమ్స్ ఇతని కేటాయించడము, దాని ద్వారా ఒక 30 మంది టీమ్ ఇతడికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పనిచేయడము, దాంతోపాటు హార్డ్ డిస్క్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడుతుంది రిజల్ట్స్ ఎప్పుడైతే వెలువడుతున్నాయో అదే రోజు రాత్రి ఎస్ఐబి కార్యాలయానికి వెళ్ళడము, అక్కడున్న ఎవిడెన్స్ని మొత్తం డిస్ట్రాయ్ చేయడము, హార్డ్ డిస్క్ సంబంధించి వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి. సో హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా తీసుకొని ఇతడు పర్సనల్గా ఆ డేటాను మొత్తం కూడా స్టోర్ చేసుకున్నట్లు కొంతవరకు పోలీసులు దర్యాప్తులో భాగంగా కొంతవరకు పోలీసులకు సమాచారము అందినట్లు మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ప్రణీత్రావుకి ఇదంతా కూడా ఈ ఎంటైర్ వ్యవహారం నడిపించడానికి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు అండదండలు ఉన్నాయి, దాంతోపాటు ఇంటెలిజెన్స్ సంబంధించిన విభాగంలో అప్పుడున్న ఉన్నతాధికారులు ఎవరు సహకరించారు అనే కోణంలోనే ఎక్కువగా క్వశ్చనింగ్ జరిగినట్లు మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రణీత్రావు స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ప్రణీత్రావు స్టేట్మెంట్లో కూడా చాలా క్లియర్గా అతడుకి ఎవరెవరు సహకరించారు అనే పేర్లు కూడా వెలువడించినట్లు మనకు తెలుస్తుంది. సో అందులో భాగంగానే ఇప్పటికే నిన్న రాత్రి మనం చూసాము హైదరాబాద్ నగరంలో పలు చోట్ల కొందరి ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రణీత్రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రణీత్రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ సంబంధించి అతడు కొన్ని పేర్లు ఏదైతే చెప్పారో ఆ పేర్లకు సంబంధించి శ్రవణ్ కుమార్ రావు సంబంధించిన నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. దాదాపు 5 గంటలకు పైగా అర్ధరాత్రి మొత్తం కూడా సోదాలు చేశారు. సోదాల్లో భాగంగా చాలా కీలకమైన సమాచారం సేకరించినట్లయితే మనకి ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఇటు ఇంటెలిజెన్స్ సంబంధించి అప్పుడు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లపైన కూడా అర్ధరాత్రి అధికారులు సోదాలు నిర్వహించినట్లయితే ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. దానికి సంబంధించి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో ప్రణీత్రావు 7 రోజుల కస్టడీ సమయంలో మాత్రం చాలా కీలకమైన సమాచారము పోలీసులు అయితే సేకరించినట్లు ఇప్పటికీ మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎందుకంటే అధికారుల నుండి కూడా కొన్ని లీక్స్ అందుతున్నాయి. ప్రణీత్రావు సంబంధించి ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని పార్టీలకు సంబంధించిన నేతల ఫోన్ ట్యాప్ చేయడము, దాంతోపాటు వాట్సాప్ చాట్ అనుకోవచ్చు, ఇంకా ఇతరేతర ట్యాపింగ్ సంబంధించి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రణీత్రావు ఫోన్ ట్యాప్ చేసి నేతలకు సంబంధించిన కదలికలన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసినట్టు కూడా కొంతవరకు విచారణలో తేలినట్లు మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామంది ప్రమేయం ఉంది, చాలామంది ప్రణీత్రావుకి సహకరించారు అనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలన్నిటికి సంబంధించి కూడా పోలీసులు క్వశ్చన్ చేశారు. సో ఈ క్వశ్చనింగ్లో భాగంగా కొన్ని కీలకమైన పేర్లు అంటే ఇటు వ్యాపారవేత్తలకు సంబంధించి కావచ్చు, రాజకీయ నాయకులకు సంబంధించి ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగంలో అప్పుడు ఎవరైతే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కొన్ని పేర్లు కూడా ప్రణీత్రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పినట్లు ఆ స్టేట్మెంట్ని కూడా పోలీసులు రికార్డ్ చేసినట్లు మనకి సమాచారం అందుతుంది. సో ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు కాబట్టి ప్రణీత్రావు సంబంధించి ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేశారో ఈ 7 రోజుల కస్టడీ విచారణలో భాగంగా ప్రణీత్రావు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ సంబంధించి కూడా ఏదైతే మెజిస్ట్రేట్ ముందు ఆ స్టేట్మెంట్ని కూడా ప్రొడ్యూస్ చేయనున్నారు. సో ఈ స్టేట్మెంట్ చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన
కొందరు ముఖ్య నేతల పేర్లు కూడా ప్రణీత్ రావు విచారణలో భాగంగా, ఎందుకంటే దర్యాప్తు చేశారు పోలీసులు, పూర్తి స్థాయి ఎవిడెన్స్ అనేది సేకరించారు. ఎప్పుడైతే ప్రణీత్ రావు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిందో ప్రణీత్ రావుని అప్పుడు సస్పెండ్ చేశారు. దాని తర్వాత సిరిసిల్లాలో అతని నివాసంతో పాటు కార్యాలయం కావచ్చు, లేకపోతే ఇతరేతర ప్లేసెస్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన పరిస్థితి. సో ఈ 7 రోజుల కస్టడీ విచారణలో భాగంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రణీత్ రావుని ఆధారాలతో కూడిన విచారణ పోలీసులు చేశారు. పోలీసులు ఏదైతే దర్యాప్తులో భాగంగా ఎవిడెన్స్ సేకరించారో ఆ ఎవిడెన్స్ సంబంధించి పిన్ టు పిన్ క్వశ్చన్ ప్రణీత్ రావుని చేసినట్లయితే మనకు ఆఫ్ ది రికార్డ్ సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆధారాలతో కూడిన విచారణ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ కస్టడీ విచారణలో పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అన్నింటినీ ప్రణీత్ రావు ముందుంచి పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పోలీసులు ఏదైతే దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయో ఆధారాలన్నింటినీ కూడా ముందుంచి విచారించిన నేపథ్యంలో ప్రణీత్ రావు కొందరి పేర్లు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కొందరి పేర్లు చెప్పినట్లు కూడా మనకి ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. సో ఆ పేర్లకి సంబంధించి ఆ పేర్లు ఎవరైతే ప్రణీత్ రావు చెప్పారో దానికి సంబంధించి కొందరు ఇళ్లలో ఇప్పటికే అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికీ మనకి కొంతవరకు అనధికారికంగా అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి పంజాగుట్ట పోలీసులు కొన్ని స్పెషల్ టీమ్స్గా ఏర్పడి దాదాపు 10 చోట్ల ఇంకా హైదరాబాద్ సంబంధించి సోదాలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. కానీ ఆ సోదాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు అనే దానిపైన కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంకి పాల్పడ్డ సమయంలో ఎవరైతే ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నతాధికారులుగా ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ నుండి కూడా కీలకమైన సమాచారం పోలీసులు సేకరిస్తున్నట్లయితే సమాచారం అందుతుంది. ముఖ్యంగా ప్రణీత్ రావు సంబంధించి 2007 బ్యాచ్కి చెందిన ప్రణీత్ రావు 2018లో ఇన్స్పెక్టర్ అయ్యాడు. 2018 తర్వాత ఎస్ఐబికి రావడము, ఎస్ఐబిలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే 2023లో డిఎస్పీగా పదోన్నతి పొందాడు. అయితే ఇవన్నీ కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అందులో కొందరు పెద్దల అండదండలతోటే ఈ విధంగా అనతి కాలంలోనే ప్రణీత్ రావు పదోన్నతి పొందాడు అనే ఆరోపణలు కూడా అతని మీద ఉన్నాయి. సో ఆ కోణంలో కూడా క్వశ్చనింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ప్రణీత్ రావుకి ఇచ్చారు. ఈ యాక్సిలరేటెడ్ ప్రమోషన్ సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ యాక్సిలరేటెడ్ ప్రమోషన్ సంబంధించి అత్యున్నతమైన ప్రతిభ కనబరిచిన వారు విధుల్లో కావచ్చు, లేకపోతే ఇటు మావోయిస్టు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్స్ చేసిన వారు సంబంధించి యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ అనేవి ఎక్కువగా గ్రేహౌండ్ సంబంధించి ఈ విధమైన వారికి ఈ ప్రమోషన్స్ ఎక్కువగా ఇస్తుంటారు. కానీ ప్రణీత్ రావుకి ఉన్నపాటున ఒక్కసారిగా డిఎస్పీగా పదోన్నతి రావడము, దాని తర్వాత ప్రణీత్ రావు సంబంధించిన బ్యాచ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కూడా ఇన్స్పెక్టర్లుగానే ఉన్న పరిస్థితి. అయితే ఈ కోణంలో కూడా ఈ 7 రోజుల కస్టడీ సమయంలో, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉంది కాబట్టి ఎవరెవరు ప్రణీత్ రావుకి సపోర్ట్ చేశారు, ఈ ప్రమోషన్స్ విషయం కావచ్చు, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు ఎవరు అతన్ని గైడ్ చేశారు, ఎవరు ఈ విధంగా ఫోన్ ట్యాప్ చేయాలి అనేది చెప్పారు అనేది కూడా కొంతవరకు కీలకమైన సమాచారం రాబట్టారు. అయితే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణంగా జరుగుతుంది. కానీ ప్రణీత్ రావు మాత్రం కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళి పర్సనల్ సంబంధించిన డేటాను కూడా పూర్తి స్థాయిలో ట్యాప్ చేశాడు అనేది కొంతవరకు ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు సంబంధించిన పాత్ర అనుకోవచ్చు. ప్రణీత్ రావు పాత్ర ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి ప్రణీత్ రావుకి ఎవరెవరు సహకరించారు అనే కోణంలోనే పూర్తి స్థాయిలో కూడా 7 రోజుల కస్టడీ విచారణ అయితే జరిగింది. ఈ కస్టడీ విచారణలో చాలా కీలకమైన సమాచారం అయితే పోలీసు అధికారులు సేకరించారు. సో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి మరి కాసేపట్లోనే ప్రణీత్ రావుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి, ఎందుకంటే కస్టడీ విచారణ తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఈ 7 రోజుల కస్టడీ విచారణలో భాగంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ అనుకోవచ్చు ప్రణీత్ రావు నుండి సేకరించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏదైతే వీళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా ప్రణీత్ రావు స్టేట్మెంట్ సంబంధించి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయనున్నారు. సో ఈ 7 రోజుల కస్టడీ విచారణ చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా ప్రణీత్ రావుకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఎవరెవరు సహకరించారు అనే కోణంలో పూర్తి స్థాయిలో క్వశ్చనింగ్ అయితే జరిగింది. మరికొన్ని పేర్లు కూడా ఇప్పటికే పోలీసుల దృష్టికి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. సో ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ సంబంధించి కావచ్చు, లేకపోతే దాని ఆధారంగా మరికొందరి పేర్లు తెరపైకి రావడం కావచ్చు, మరికొందరి ఇళ్లలో సోదాలు నిర్వహించి చాలా కీలకమైన సమాచారం కూడా పోలీసులు సేకరించే అవకాశం అయితే కనబడుతుందండి.